your fashion तुझ्यावर थांबून माझी नजर एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय అమ్మాయిలను కాదురా. ఇవన్నీ చేస్తే ఇక్కడే నాకుంటూ కూర్చోవాలి. నిచ్చెన వేసుకుని ఎక్కడ మనకి పనికిరాదు. జివ్వునెక్కాలి రాకెట్ లాగా. స్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు వీడియోస్ చేయడానికి ఇంట్రెస్టే వస్తలేదు, ఏమైందో తెలియదు. డైరెక్ట్ వీడియోలోకి పోదాం. షీ లైక్ విజయ్ దేవరకొండ. ఈడు కొండనలాగా ఉన్నాడంట. నేను ఎరుపుకుని మీ నెక్స్ట్ డే అని రాసిండు అక్కడ. అరే ఓపెన్ చేయి అయితే నువ్వు కొండన్నలా లేవురా, అడవి పందిలా ఉన్నావు. కొండకి బండకి తేడా తెలియదురా. అది స్పై. సో అది టెర్రరిస్ట్ల దగ్గరకు స్పై క్యారెక్టర్ లో అలా విజయ్ దేవరకొండ గుండు చేసుకుని గడ్డం పెంచారా. ఆ తప్పుడు పని చేసేటోళ్ళు అట్లనే ఉంటారు కాబట్టి అలాగా గెటప్ వేసుకొని వెళ్ళిండు. నువ్వు దాన్ని విజయ్ దేవరకొండ గెటప్ అనుకుంటున్నావు. యాక్చువల్ గా దాని మోటోనే చెడుని చెడుతో నరకడానికి చెడు గెటప్ వేసిండు. నువ్వు ఆ చెడు గెటప్ ని నువ్వు వేసుకుంటున్నావు. అక్కడ విజయ్ దేవరకొండ గెటప్ ని వీడు కాపీ చేయాలా, వీడి గెటప్ అది. సో అక్కడ విజయ్ దేవరకొండ కూడా సిమిలర్ గా ఉన్నాడు కాబట్టి వీడి గెటప్ ఆ గెటప్ కి ఈ గెటప్ వేసుకున్నాడు వీడు. నీ తల మీదది ఏంటది గీత హో దారుణం. కింగ్డమ్ పాండమని వేసేయాడరా వాడు కమెంట్. అరే నువ్వు మటన్ షాప్ మస్తాన్లా ఉన్నావురా. దెమ్మితే దేవరా అనాలి, బట్ నిన్ను దెమ్మేరా అనాలి. ఓపెన్ చేయి అయితే అరే నువ్వు వీడికే కాదురా బోస్, డీకే. అండ్ విజయ్ దేవరకొండ ఇది తెలంగాణ హీరో. అందరూ పెద్ద పెద్ద హీరోలు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారా. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. నేను వాళ్ళని సపోర్ట్ చేస్తా. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ నుంచి ఒకప్పుడు నితిన్ ఉండేవాడు, అన్ని హిట్లు లేవు. సో విజయ్ దేవరకొండ ఫ్రమ్ తెలంగాణ. యాజ్ ఎ తెలంగాణ పీపుల్ మీరంతా కొండన్న లేపండ్రా, హిట్ చేయండి కింగ్డమ్ సినిమాని. స్పై క్యారెక్టర్ ఎంత హేట్ ఉంది. కొండన్నకి ఒకప్పుడు చాలా హేట్ ఉండింది, చాలా పొలిటిక్స్ నడిచినాయి, ఎవ్వడు సపోర్ట్ చేయాలా. ఫ్లాపులు పడాలనో చాలా మంది ఎంజాయ్ చేసే బ్యాచ్ ఉంటారు, అది నార్మలే. ఎందుకంటే ఒక మనిషి సడన్ గా సొసైటీలో ఇంత ఎదిగిపోయినప్పుడు చాలా నెగిటివ్ ఫోర్స్ కూడా ఉంటుంది, దాని గురించి ఏం పట్టించుకోవద్దు. బట్ అల్లు అర్జున్ వచ్చి సపోర్ట్ చేశాడు. సో దిస్ ఈస్ ది టైమ్ టు మనం కూడా ఇలాంటి సినిమా స్టోరీ ఓరియంటెడ్ వస్తుంది కాబట్టి సపోర్ట్ చేద్దాం రా కొండన్నకి. అండ్ నెక్స్ట్ అంటే యూకే లో పోరళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాకి పేపర్లు ఎగరేసిండ్రు, దింగాన్ చేసిండ్రు, అరిచిండ్రు. సో అది ఇండియా కాదు కదా చిల్లర చిల్లర చేయడానికి. ఆ ఓనర్స్ వెళ్ళి అరే ఎవర్రా మీరంతా, ఇది తప్పురా మింగేయనరా అని అన్నారు. అరే పక్క దేశాలలో ఏంట్రా మీరు పరువు కాపాడనరా, ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారు, మీ పరువు తీసుకుంటున్నారు, నేషన్ పరువు కూడా తీస్తున్నారా, మన దేశం పరువు. మిమ్మల్ని చదువుకోమని పంపిస్తే మీరు చదువుకోకుండా వాళ్ళని సావ మింగుతున్నారు కదరా. అంటే మీరు ఎంత మింగినా కానీ వాళ్ళు మింగించుకోరు, మిమ్మల్ని సావ కొడతారు. ఎందుకంటే అది ఇండియా కాదు. అరే మీరు లోన్ల మీద వెళ్ళి లొల్లిలు చేస్తారేంట్రా. అండ్ ఇండియాలో కూడా ఇట్లా రావాలి, చిల్లరగాళ్ళు చిల్లర పనులు చేయకుండా నీట్గా ఉండాలి సినిమా. పేపర్లు ఎగరేయడాలు చిల్లర కథలు వద్దు. ఇప్పుడు పక్క దేశాలలో ఎట్లా చేస్తున్నారు, అది ఇండియాలో రావాలంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇక్కడ మంచి మంచి వాళ్ళు వచ్చి పాన్ పరాకాలు ప్రమోట్ చేస్తారు. గైస్ ఈ వీడియో అంత ఉండకపోవచ్చు, బట్ నెక్స్ట్ మాత్రం మిసోజినీ రోస్ట్ బాగుంటది. సబ్స్క్రైబ్ చేసుకో ఆ వీడియో చేయాలంటే. ఒకవేళ మీరు రోజు మొత్తం రీల్స్ చూస్తున్నారా, అంటే రీల్స్ స్క్రోల్ చేస్తున్నారా, అయితే ఈ విషయం వింటే భయంతో మీ ఫోన్ కూడా కింద పడిపోతుంది. ఫోన్ ఎందుకు కింద పడుతుందరా? దీనివల్ల కొత్తగా ఒక జబ్బు వచ్చింది, బ్రెయిన్ రాట్ అని. 2024 లో ఆక్స్ఫర్డ్ ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం బ్రెయిన్ రాట్ అంటే మానసిక స్థితి చెడు. బ్రెయిన్ రాట్ అంటే జబ్బు. ఆ జబ్బునే ఐడి నేమ్ తీసుకెళ్లి మరీ వీడియోలు చేస్తారు కొందరు. మీరు ఎక్కువగా ఆన్లైన్ కంటెంట్ చూడటం వల్ల ఇలా అవుతుంది. మీ తలలో ఎప్పుడు జిలగా ఉంటది, మీరు మనుషులు నేను ఎరుపుకుని సంబంధం లేకుండా అంటే ఒంటరిగా ఉండిపోతారు. మీ చుట్టూ అచ్చా పక్కలు ఉండే వాళ్ళతో మాట్లాడడం కూడా ఆపేస్తారు. ఇలా రీల్స్ చూడటం వల్ల మీ బ్రెయిన్ మొత్తం దెబ్బతినేస్తుంది. అరే ఇది జ్యోతిషం చెప్పినట్టుందిరా. వాడు ఫోన్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకపోతే కలిసి ఉంటాడారా? ఫోన్ తో ఉన్నావు అనుకో ఒంటరిగా ఉంటావు, ఎందుకంటే ఫోన్ తో ఉంటావు. ఎవరితో ఉండాలనుకో బ్రెయిన్ మొత్తం దెబ్బతినేస్తుంది. మైండ్ ఎట్లా దెబ్బతింటాదరా? నువ్వు రీల్స్ చేయడం ఆపు ముందు. ఇలాంటి మరింత ఇన్ఫో కోసం మన పేజ్ ని ఇప్పుడే ఫాలో అవ్వండి. మళ్ళీ ఫాలో కొట్టు, నీ రీల్స్ చూడమంటావు ఎదవా. ఈడు ఆకు పువ్వు రెండు చెట్టుకే వస్తాయని చెప్తుండు అంతే. అక్కడ కంటెంట్ ఏం లేదు, అది అందరికీ తెలుసు. ఆకిస్ పాక్ వాడిని ఫాలో కొట్టేటో ఎర్రిపు.
అండ్ నెక్స్ట్ చెట్టుండే దాని కింద చిన్న గుడి ఉండే. అంటే అమ్మవారి టెంపుల్ కూలగొట్టిండ్రు జూబ్లీ హిల్స్ లో. నైట్ పూట 3 గంటలకు వెళ్ళి కూలగొట్టారంట. నేను ఒకటే మాట చెప్తే ఇక్కడ అంటే మరి అక్కడక్కడ మూలన మసీదులు అవుతాయి. అంటే మొన్న నేను ఒక ఏరియాకి వెళ్ళా, చివరికి ఆ ఏరియాకి వెళ్తే అక్కడ ఒక పెద్ద మసీదు ఉంది. అక్కడ మెజారిటీ హిందువులే ఉంటారు. మళ్ళీ అక్కడ చిన్న హనుమాన్ మందిర్ ఉంది. మరి ఏంట్రా ఇది, ఇక్కడ ఇంత పెద్ద మసీదు ఉంది, ఇంత చిన్న హనుమాన్ మందిర్ ఉంది అంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే అరే అక్కడ ఫండ్స్ హిందూ దేవాలయాల నుంచే ట్యాక్స్ తీసుకుంటారు, ఫండ్స్ తీసుకుంటారు, మళ్ళీ వాటినే చర్చిలకి మసీదులకి ఉపయోగిస్తారు. బట్ టైం వస్తే మాత్రం హిందూ దేవాలయాలే కూలగొడతారు. మరి ఇది మారాలంటే హిందువుల్లో ఐక్యత రావాలంటారు. ఏమొచ్చిందిరా, బోనాలు సమర్పించిన వాళ్ళందరూ అమ్మవారికి అక్కడ దాని గురించి మాట్లాడుతున్నారా, క్వశ్చన్ చేస్తున్నారా గౌట్ ని? ఇదో బతుక చెప్పండి. ఎవడు క్వశ్చన్ చేయడు, మూసుకొని ఉంటారు. ఇంకా అది ఎందుకు మారుతుంది? మనమే సరే కానివ్వండి అని అంటే వాడు కానిచ్చకపోతే ఏం చెప్తారా? ఎవడన్నా మాట్లాడే తమ్మున్నాడు, ఎవడైనా ఉన్నాడా? చెప్తున్నాను కదా, ప్రతి రాష్ట్రానికి ఒక యోగి కావాలి, ఒక యోగి రావాలి. వస్తేనే యోగి ఎందుకండి, తెలంగాణకి ఇంకో యోగి రావక్కర్లేదండి. అక్కడే ఉన్న రాజా సింగ్ ని సరిగ్గా సపోర్ట్ చేస్తే చాలండి అని కూడా కమెంట్ పెట్టిండు. బట్ అది అవ్వద్దా? వాళ్ళ దాంట్లోనే యూనిటీ లేదు. ఆ ఫైవ్ స్నాప్ అని, క్రికెటర్లని, హీరోలని పనికొచ్చే వాటి మీద కొట్టుకోరు కానీ పనికిరాని వాటి మీద కొట్టుకుంటారు. ప్రభుత్వం చేసే హైడ్రా ప్రభుత్వాన్ని నిలబెట్టేలాగా ఉండాలి కానీ కూల్చేసేలాగా ఉండొద్దు. ఎలాగో కూలిపోయేలా ఉంది అని చెప్పి గుళ్ళను గులగొడతారా భయ్యా? అండ్ దీని గురించి ఎక్కువ మాట్లాడొద్దు. నెక్స్ట్ మహావతార నరసింహ మూవీ రిలీజ్, బట్ ఇన్ఫ్లుయెన్సర్ అంతా రీల్స్ చేసి వ్యూస్ కోసం. అరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ రా, సినిమాల గురించి మాట్లాడతారు. సినిమాలో దేవుడు ఎంటర్టైన్ చేసినారు కాబట్టి గాడ్ నరసింహ అంటారు. బట్ బయట పెద్ద మట్టి టెంపుల్ కూలగొడితే మాత్రం మాకు తెలియదండి, మాకేం తెలియదండి అని మూసుకుంటారు. అది వాళ్ళ క్యారెక్టర్. ఒకరిని మించిన మరొకళ్ళు మాకు తగిలి సచ్చారు ఏంట్రాలరా దెంగే క్యారెక్టర్ లేని వాళ్ళకి నేను ఏం రోస్ట్ చేయాలి? అండ్ మహావతార్ నరసింహ మస్తుందిరా మూవీ. అండ్ నెక్స్ట్ పరశురామ అవతారం అంట. చూసుకో మళ్ళా ఆవు కోసం రాజ్యాల నేలే రాజులనే నరికిండు తిరిగి. ఊహించుకో అదే రేంజ్ లో ఉంటుందో మళ్ళీ. పదహారు నెలల కొడుకుని బస్ స్టాప్ లో వదిలేసి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ప్రియుడి కోసం జింపైన తల్లి. కొంతమందికి తీటెక్కువ భయ్యా, పెళ్లి వేసుకుంటారు, పొరడు పుడతాడు, మళ్ళీ మొగుడు వేయకపోతే ఎవడేస్తాడో వాడితో లేచిపోతారు. కామానికి కొడుకు మొగుడు లేకపోయినా పర్లేదు, కామం కావాలి వీళ్ళకి. కొంతమందికి కామం ఎన్ని అరాచకాలు చేయిస్తుందిరా. ఒకడు గుర్తుపెట్టుకోను, ముసలైనవనుకో అమ్ముకోవడానికి మీకు ఇది ఉండదు, ఎవడు మీకు అటెన్షన్ ఇవ్వడు. ఎందుకంటే ఆ బోర్లో నీళ్ళు పడయి, బోరు పనికిరాదు. అప్పుడు ఎవడు ఉంటాడు నీతో? ఎవడు ఉండడు, కుక్క బతుకు అయిపోద్ది. వీడియో అయితే మామ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.